కొంతమంది అయితే కోఆపరేట్ చేయట్లేదు, బట్ మన పీపుల్ అందరూ కూడా అలర్ట్గా ఉన్నారు సార్ ఆల్ సైక్లోన్ షెల్టర్స్లో. ఇప్పటి వరకు ఏమీ ఇన్సిడెంట్స్ ఏమి లేవు సార్, కేవలం చెట్లు పడిపోవడం ఇవి మాత్రమే ఉన్నాయి సార్. అవి మనుషులు ఇంజూర్ అయ్యారు, దట్ జస్ట్ వెరీ మైనర్ ఇంజురీస్ సార్. చెట్లు పడి రోడ్డు మీద ఉండడానికి వాళ్ళు ఇంజూర్ అయ్యారు, బట్ రిక్వెస్ట్ చేసిన మేడం ఆధార్ రిలీజ్ చేయాలి. అక్కడ బేసిక్ ఫిల్ చేసుకున్న తర్వాత కొద్దిగా వాళ్ళు చెప్పారు కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ కంట్రోల్ అందరూ కూడా అవకాశాన్ని టీమ్స్ రెడీగా పెట్టుకున్నాము. అలాగే 68 జేసీబీస్ రెడీగా పెట్టుకున్నాం సార్. అలాగే ట్రాక్టర్స్ కూడా ఇక్కడ తీసి కట్ చేసి ఆ మెటీరియల్ షిఫ్ట్ చేయడానికి ట్రాక్టర్స్ ఇస్తూ అన్నీ కూడా మనం రెడీగా పెట్టుకున్నాము. తర్వాత ఈ 40 ప్రతి రిలీఫ్ సెంటర్కి కూడా రిలీఫ్ ఆఫీసర్ని ఒకటి ఇన్ఛార్జ్గా పెట్టారు సార్. వాళ్ళు 2 షిఫ్ట్స్లో డాక్టర్లా ఉంటారు. అక్కడ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్, జనరేటర్ పెట్టుకున్నాము. పవర్ కనెక్షన్ కాబట్టి కూడా ఒక జనరేటర్ పెట్టుకున్నాము. కంపల్సరీగా ఒక మెడికల్ క్యాంపు, మెడిసిన్స్ అందరితో కూడా ప్లేస్ అయ్యింది. ఈ క్లీనింగ్, శానిటేషన్ అంతా కూడా టైం టు టైం చేస్తూ ఉంటున్నారు సార్. అంతా ఈ క్యాంప్స్ కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ మనం ఎక్స్పెక్ట్ చేయలేదు దీనికి హ్యాబిటేషన్స్ ఉంటాయని చెప్పేసి చాలా ఈ కాలేజ్ అంటే వాటర్ ఎక్స్పోర్ట్స్ చాలా ఇబ్బంది పడతా ఉన్నాం సార్. టౌన్స్లో కూడా ఇప్పుడు లాస్ట్ టైం మనం విజయవాడలో చూసాము, చాలా చోట్ల టౌన్స్లో ఈ లాగ్ అయ్యి వాటర్ బ్యాక్ తనేసి వెళ్ళిపోయి ఆ సబ్స్టేషన్స్లో నిండిపోవటం, ఓవర్పోవటం ఇవన్నీ చాలా జరిగింది. విజయవాడ ఫ్లైట్ అప్పుడు కనిపించాం అనమాట. అప్పుడు చాలా త్వరగా అయిపోయింది. తర్వాత అప్పుడు గోదావరి మధ్యలో తీసుకొచ్చి జనరేటర్ పెట్టి వాటర్ అంతా ఇరుక్కుపోయి చెత్త లాంటిదంతా వెళ్ళిపోయి వెనక్కి వచ్చేసి వాటర్ మొత్తం సబ్స్టేషన్స్ మొత్తం మునిగిపోయి. ఒకసారి మీరు దాన్ని ఇచ్చే డిమాండ్ చేయాలి. అట్లాంటి విలేజెస్ 2 ఉన్నాయి అన్నారు కదా. 2 విలేజెస్లో మన వేముల దేవి 36 హ్యాబిటేషన్స్ జనరేషన్ ఇప్పటి వరకు 3540 ఎకరాలు పాడేది అన్నారు. బట్ ఏ విషయం కూడా 1 వీక్లో క్లారిటీ అనేది దగ్గరలో ప్లేసెస్కి షిఫ్ట్ చేసాము. ఎమ్మెల్యే ప్లేస్ చేసి రిక్వైర్డ్ మెడిసిన్స్ అన్నీ ఉన్నాయి. మనకి ఇక్కడ స్టేక్ బైట్స్ కొంచెం హైయెస్ట్ నెంబర్ ఆఫ్ స్టేక్ బైట్స్ ఉంటుంది. అన్ని చోట్ల కూడా కోల్డ్ చైన్ మెయింటైన్ చేస్తూ యాంటీవినమ్ వ్యాక్సిన్ డోసెస్ అంతా కూడా మెయింటైన్ చేస్తాం. BCHS పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి. మన్కా తుఫాను ప్రభావం పెరుగుతూ ఉండడంతో గాలిలో వేగం అంతా పెరిగినాయి. హై వెలాసిటీస్ విండ్స్ అంతా ఉండడంతో చెట్లు అన్నీ విరిగి పడుతూ ఉన్నాయి. కాబట్టి ప్రజల్ని
అందరినీ కూడా విజ్ఞప్తి ఏంటంటే బయటికి రావద్దు, ఎంత అత్యవసరం అయితే తప్పితే బయటికి రావద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాము. అదేవిధంగా ఈ వాయుగుండం తీరం దాటే సమయంలో పవర్ ఇంటరప్షన్స్ ఉంటాయి కాబట్టి అందరినీ ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. కనీసం ఈ తీరం దాటే సమయంలో ఒక 2-3 గంటలు పవర్ డిస్కనెక్ట్ అవుతుంది. పవర్ కట్ ఉండడం వల్ల అందరినీ కూడా ఆల్టర్నేట్ అరేంజ్మెంట్స్ చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము.